మహిళలను కృష్ణరాజు అనే ఒక జర్నలిస్టు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్లు కానీ ఇటు యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ స్క్రిప్ట్లు ఇచ్చి అయినా ఈరోజు సాక్షిలో బహిరంగంగా అమరావతి మహిళలు వైశ్యులుగా మాట్లాడటం అసలు ఇది ప్రతినంటారు. దాని మీద అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం అన్నా అమరావతి రాజధానిగా ఉండటం అన్నా ఆయనకి అసలు సహించదు. అమరావతిని ఎలా మహిళల ఓట్లతో మహిళలను అక్క చెల్లెమ్మలని వాళ్ళని నుదులను నురిమి వాళ్ళని ఇచ్చేసి మరి 151 సీట్లతో ఆ రోజు పట్టాభిషేకం చేశారు మహిళలే. మరి అలాంటి పట్టాభిషేకం చేసిన ఎక్స్ సీఎం గారు ఆ రోజు మరి 3 రాజధానులు అని చెప్పి రాజధాని నాశనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేశాడు. మళ్ళీ ఇట్లాంటి క్రూరుణ్ణి ఎన్నుకున్నాం, మనం ఇట్లాంటి నీచుణ్ణి ఎన్నుకున్నామని ప్రజలు కన్ను తెరిచి మళ్ళీ ఎన్డీఏ కూటమిని గెలిపించుకుని అమరావతి అంటే మేము తప్పు వాళ్ళు ఏమన్నారు బహిరంగ క్షమాపణ చెప్పాడు కృష్ణరాజు. ఎక్కడ చెప్పాడని చెప్పలా, దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నాడు. ఎక్కడ నిన్న ఇవాళ కూడా నిన్న వంశీ గారు మహాన్యూస్ వంశీ గారు ఏం చెప్పారు, నేను ఛాలెంజ్ కి సిద్ధం, నా ఛానల్ ని నేను మూసివేస్తాను, ఇలాంటి వ్యాఖ్యలు మీడియాలో ఉన్నాయి అంటున్నాడు కదా ఆయన. చెప్తున్నారు కదా, సాక్షిగాలు చెప్తున్నారు కదా, అవన్నీ ఎక్కడ చూపించండి. ఆయన సమర్థించుకుంటున్నాడు, నేను మాట్లాడింది తప్పు కాదు, రైట్ అని సమర్థించుకుంటున్నాడు. ఒక బుద్ధున్న నిజంగా ఆ ఇంట్లో మహిళలను కూడా నేను వేడుకుంటున్నాను. మీరు ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు కృష్ణరాజు గారు విజయవాడలోనే ఉన్నాడు. అమరావతి పరిసర ప్రాంతాలన్నీ వేస్యల ఇదని చెప్పాడు ఆయన. మరి వాళ్ళే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారు కదా, మరి ఆ మహిళలు అదేనా వేసలేనా? వాళ్ళ ఇంట్లో వేసులు ఉన్నారు కాబట్టి పచ్చకల్లో వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనబడుతుందని, అందుకని వాళ్ళ ఇంట్లో వేసులు ఉన్నారు కాబట్టి మహిళలందరూ వేసులుగా కనిపిస్తున్నారా? కాబట్టి నిజంగా ఇంట్లో వాళ్ళ భార్య ఒక ఉన్నతమైన మహిళ అయితే నీ భర్తను రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పు చేసి కొట్టి బుద్ధి చెప్పు. ఇలాంటి మాట్లాడతావా మహిళలని? భారతీ రెడ్డి గారు ప్రోత్సహించకపోతే ఆ టీవీ ఛానల్లో వచ్చే డిబేట్ ఆవిడకి తెలియదా? చర్చా కార్యక్రమం ఏం పెడుతున్నారో ఆవిడకి తెలియదు, ఏం మాట్లాడుతున్నారో ఆవిడకి తెలియదు. సరే తెలియలేదు, పెట్టారు. ఇలా నా ఛానల్లో జరిగింది. మహిళల్ని ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని అవమానపరిచారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానపరిచారండి. మిగతా దేశంలో గాని మిగతా రాష్ట్రాల్లో గాని ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమనుకుంటారు? ఏదైనా కంపెనీలు రావాలన్నా ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఒకవేళ బతుకుదెరుగు బతకాలన్నా అంటే వేసల రాజధానిలో మనం బతకాలని అనుకుంటారు ప్రజలు. వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఉండాలన్నా ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టాడు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాస్, సాక్షి ఛానల్. కాబట్టి నిజంగా వాళ్ళ నాలికలు కోసినా గానీ తప్పలేదు, మహిళలను అవమానపరిచిన వీళ్ళని నాలికలు కట్ చేసినా కూడా తప్పలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. శిక్షించడమే కాదు, మేమందరం మహిళలను చెప్పు తీసి కొట్టాలి. వాళ్ళ ఇంట్లో మహిళలను కూడా కోరుకుంటున్నాం. అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి మీడియాలో జర్నలిస్ట్ కృష్ణరాజు అనే అతను ఈయన గత జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్లు ఇవ్వడం కానీ ప్రెస్ మీట్ లో కానీ యూట్యూబ్లకి స్క్రిప్ట్లు ఇవ్వడం కానీ చేసేవా ఆయన ఈ రోజు బహిరంగంగా మహిళల గురించి అమరావతి మహిళల గురించి వైశ్యులను మాట్లాడతాం. దాని మీద మీ అభిప్రాయం ఉంది? అమరావతి మహిళల మీద ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలక్షన్ గెలిచిన దగ్గర నుంచి కూడా అమరావతి మీద కక్ష కట్టాడు, ఆంధ్ర మీద కక్ష కట్టాడు. కక్ష కట్టి అమరావతిని తను ఎలక్షన్ ముందే 33,000 ఎకరాలు ఇస్తే మేము ఓకే అన్నవాడు ఇప్పుడు అమరావతి అతను గెలిచాక అమరావతి 3 ముక్కలాట చేశాడు. 3 ముక్కలాట చేసిన దగ్గర నుంచి అమరావతి రైతులతో పాటు మేము కూడా పాదయాత్రలు తిరిగాము. తిరుపతి రామచంద్రపురం వెళ్లే వరకు వెళ్ళాము. అయితే మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టాడో, తినడానికి రోడ్ల మీద కూర్చొని తింటుండే కూడా తినిచ్చేయకుండా, బాత్రూమ్స్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా, రాళ్ళు ఇసేసి రాజమండ్రిలో రాళ్ళు ఇసిరేసేసి పెట్రోల్ కవర్లు ఇసిరేసేసి అటు వెళ్ళనివ్వకుండా బ్రిడ్జి మూసేస్తే మళ్ళీ వేరే బ్రిడ్జి వైపు నుంచి వెళ్ళి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారో అది నిజం, 100% నిజం. అది దేవతల రాజధాని అమరావతి అనేది 100% నిజం. ఆ దేవతలు ఆ రోజు పరిపాలించారు. ఇప్పుడు ఈ దేవతల వల్ల అమరావతి వచ్చింది. అమరావతి పాదయాత్ర చేసిన దేవతల వల్ల అమరావతి వచ్చింది. ఏ దేవుడు ఉంటాడు? జీసస్ ఉన్నాడా? అల్లా ఉన్నాడా? ఏ హిందూ దేవుడు ఏమన్నారు? దేవత రాజ్యాలు ఏంటి? అది అన్నాడు. దేవుళ్ళు ముగ్గురు ఒకటే, మాకు మూడు మతాలు ఒకటే, ముగ్గురు దేవుళ్ళు ఒకటే. అల్లా అయినా అదే చెప్తాడు, యేసుక్రీస్తు అయినా అదే చెప్తాడు, రాముడైనా అదే చెప్తాడు. ఏదైనా మనం మంచి చేస్తే అదే దేవుడు.
వాళ్ళలాగా మంచి చేయకుండా చెడు చేస్తే కాదు కదా. దాన్ని ఉన్నదాన్ని పాడు చేసేసి ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే కొంత అమౌంట్ అనేది కావాలి. ఆ అమౌంట్ లేకుండా దాన్ని డెవలప్ చేయడం ఇష్టం లేక మూడు ముక్కలాడాడు చేసుకుంటే ఇప్పుడు కూడా మనకు వచ్చే కంపెనీలన్నీ దూరం పెట్టేశాడు. ఎక్కడ అదుపు పాతాడానికి వెళ్ళిపోయాం మనం. బహిరంగ క్షమాపణ చెప్పాడు కృష్ణరాజు. చెప్పలేదుగా, చెప్తున్నారు కదా, చెప్పలేదు. ఎక్కడ చెప్పాడు? ఒక వీడియో చూపించమనండి, చెప్పిన వీడియో ఒక్క చూపించమనండి. బహిరంగ మాకు చర్చకి రమ్మనండి. మా దగ్గర మా ఒక్క కార్యకర్త చాలు. మా దగ్గరికి నాయకుల దగ్గర కూడా అక్కడ చర్చకి ఒక కార్యకర్త దగ్గరకు వచ్చి చర్చకి వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా, లేదు పెట్టలేదుగా. బయట పెట్టమని ఉంటే కృష్ణరాజు గాని కొమ్మినేని గాని భారతీరెడ్డి గాని సారీ చెప్తే క్షమాపణ చెప్తే ఆ ఒక్క వీడియో చిన్న క్లిప్ బయట పెట్టమనండి, చూస్తాం మేము. మాట్లాడుతూ సాక్షి అది ఇది మాట్లాడుతున్నారు. మరి ఆ వీడియో ఏంటది? అది ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి దగ్గర నుంచే వచ్చింది. అది సాక్షి దగ్గర నుంచే వచ్చింది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లేడీసే కదా, వాళ్ళు అమరావతి పెడుతూనే ఉన్నారు కదా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే పని చేస్తున్నట్ల వాళ్ళకి అదే వర్తిస్తుందా? వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి కూడా అదే వర్తిస్తుందా? కానీ మేము ఆ మాట అనకూడదు. ఆడవాళ్ళు అనేది ఆది పరాశక్తి. అది ఇప్పటి నుంచి పురాతన కాలం నుంచి ఉన్నది. మాకు కృష్ణరాజు గాని కేఎస్ఆర్ గాని కొమ్మినేని గాని భారతిరెడ్డి గాని జగన్ గాని అందరూ మాకు క్షమాపణ చెప్పాలి. లేడీస్ అందరికి క్షమాపణ, ఆంధ్రప్రదేశ్ లేడీస్ అందరికి క్షమాపణ చెప్పాలి. అది మాది. లేదంటే వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది, తగిన బుద్ధి పడుతుంది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కంపెనీని చూసి వారలేకపోతున్నాడు, డెవలప్ చేసేదాన్ని కంపెనీ చూసి వారలేకపోతున్నాడు. వారం లేక ఇట్లా ముసుగులో రాజకీయాలు చేస్తున్నాడు. కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ సాక్షిలో పనిచేసే ఈయన జగన్ ప్రెస్ మీట్లు కానీ ఇటు సాక్షిలో సోషల్ మీడియా కానీ స్క్రిప్ట్లు ఇచ్చి ఈయన బహిరంగంగా అమరావతి మహిళలు వయసులేని మాట్లాడటం పై అభిప్రాయం. ఈ రోజు నీలి మీడియా, కూలి మీడియా, పేటిఎం మీడియా ఇలాంటి దరిద్రపు పేర్లు ఎన్ని చెప్పినా కూడా సాక్షి ఛానల్ కి, సాక్షి పేపర్ కి తక్కువే. మరి ఇలాంటి పేటిఎం బ్యాచ్లు పెట్టుకొని ఇంకా అమరావతి రాజధాని పైన విషం చిమ్మటానికి ఏ దారులు కావాలి అన్ని దారులు వెతుకుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మనం గతంలో చూసాం. అదే అమరావతిని శ్మశానం అన్నాడు, ఎడార్ అన్నాడు, రాజధాని కాదని చెప్పాడు. ఇక్కడ మరి వరదలు వస్తే మునిగిపోయి అమరావతిని ఎన్నో నీచమైనటువంటి నిందలు వేశాడు దాని మీద. కానీ ప్రజలు ఎవరు కూడా లెక్క చేయకుండా ఆయన చెప్పే మాటలో కడచెవును పెట్టేసి గత ప్రభుత్వంలో 151 సీట్ ఇస్తే మరి మొన్న 24 ఎలక్షన్స్ లో ఆ 151లో ఒకటి తీసేసి 11కు పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మరి రాష్ట్ర రాజధాని మీద అనేకమైనటువంటి నిందలు వేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. సాక్షిలో సాక్షి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, ఏమని కృష్ణరాజు బహిరంగ క్షమాపణ చెప్పాడు, సాక్షి మీడియా ఇలాంటిది ప్రోత్సహించదు, అది దాన్ని పోస్ట్ పెట్టడంపై మీరేమంటారు? అది పేటిఎం బ్యాచ్ అండి, అది చిల్లర బ్యాచ్. పావలా ఇస్తే ఆ కాసేపే తిడతారు, ఆ కాసేపే క్షమాపణ చెప్పారు. సిగ్గులేని బ్యాచ్. ఏంటంటే మహిళల్ని కించపరిచేసి ఆ తర్వాత నేను అనలేదు, నేను తప్పైపోయింది అని అంటే చెప్పు తీసుకొని కొడతారు ప్రతి ఒక్క మహిళ కూడా. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చిల్లర పడేస్తే మహిళలు అంటే ఎవరు ఊరుకోరు. ఈ రోజు రాజధాని మహిళా రైతులు దాదాపు 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు వాళ్ళు పిల్లలకని దాచుకున్నటువంటి భూముల్ని మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళ భూముల్ని త్యాగం చేశారు. ఈ రోజు ఈ వెధవలు ఎప్పటికప్పుడు ఇంకా రాజధాని పైన నిందలు వేస్తూ రాజధానిని అపకీర్తి చేస్తూ అలాంటి పరమ పవిత్రమైనటువంటి రాజధాని బౌద్ధ మత క్షేత్రము, శాతవాహనులు పరిపాలించినటువంటి రాష్ట్రం అది. బౌద్ధుడు తిరిగినటువంటి ప్రదేశం అండి, ఎంతో ఆధ్యాత్మికతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కృష్ణరాజు. అలాంటి వెధవల చరిత్రలు చూసుకోమని చెప్పండి. గౌతమ బౌద్ధుడు అక్కడికి వచ్చి నడయాడినటువంటి క్షేత్రం అది, బౌద్ధ మత పవిత్రమైనటువంటి క్షేత్రం అది. ఆ వెధవలకి కనీసం మహిళలను గౌరవించడమే తెలియదు. ఎదవలకి చరిత్రలు ఏం తెలుస్తుంది? చదువుకోమనండి, చరిత్ర చూడమనండి. అలాంటి పుణ్యక్షేత్రమైనటువంటి బౌద్ధ మతానికి క్షేత్రమైనటువంటి అమరావతిని నిందించడంలో ఇలాంటి వెధవలు చిల్లర పడేస్తే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారు, తర్వాత మేము అనలేమంటారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళను కూడా కించపరుస్తూ మాట్లాడారు. వెంటనే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే యదవని, ఇటు ఈ కృష్ణరాజు అనే వెధవని ఇద్దరిని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద చెప్పులతో కొడితే గానీ మేము అందరం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం.